In previous class, we have discussed the equation of the straight line passing through p of x1 comma y1 and parallel to the line ax plus by plus c is equal to 0 అయితే కనుక మనం a into x minus x1 plus b into y minus y1 is equal to 0 అని చెప్పి తీసుకున్నాము. అలాగే పర్పెండిక్యులర్ అయితే కనుక b into x minus x1 minus a into y minus y1 is equal to 0 తీసుకున్నాము. అయితే మనం దాని మీద ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయితే కనుక మనకి ఫార్ములా ఏమనుకున్నామంటే y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము. స్ట్రైట్ లైన్స్ మ్యాథ్స్ 1b పార్ట్ 15. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ 5x minus 3y minus 4 is equal to 0. అలాగే మనకి ఇక్కడ సెకండ్ లైన్ 10x minus 6y minus 9 is equal to 0. మనకి ఈ టూ లైన్స్ మధ్య మనకి ఏం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ అంటే ఈ రెండు లైన్స్ మధ్య మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. అయితే కనుక ఫస్ట్ మనం ఈ రెండు లైన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ అవునో కదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే కనుక మనకి ఎక్స్ వై కోఎఫిషియెంట్స్ అనేవి అంటే లైన్ L1 యొక్క ఎక్స్ వై కోఎఫిషియెంట్ అలాగే లైన్ L2 యొక్క ఎక్స్ వై కోఎఫిషియెంట్స్ రెండు కూడా సేమ్ గా ఉండాలి. అలాగే కాన్స్టెంట్ అనేవి ఎలా ఉండాలంటే డిఫరెంట్ గా ఉండాలి. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ వై కోఎఫిషియెంట్ అలాగే లైన్ L2 యొక్క ఎక్స్ వై కోఎఫిషియెంట్ అంటే లైన్ L1 ఎక్స్ కోఎఫిషియెంట్ అలాగే లైన్ L2 యొక్క ఎక్స్ కోఎఫిషియెంట్ మనకి ఇక్కడ సేమ్ గా లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ లైన్స్ రెండు మనం ఎక్స్ వై కోఎఫిషియెంట్ సేమ్ చేసుకుని తర్వాత మనం ఆ రెండింటి మధ్య మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది లైన్ L1 చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ 5x minus 3y minus 4 is equal to 0 ఉంది. అలాగే సెకండ్ లైన్ ఇక్కడ మనకి 10x minus 6y minus 9 is equal to 0 ఉంది. అయితే కనుక మనం ఇక్కడ ఫస్ట్ లైన్ ని 2 తో మల్టిప్లై చేస్తే కనుక మనం ఫస్ట్ లైన్ ని 2 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 10x అవుతుంది, ఇక్కడ మైనస్ 6y అవుతుంది, అలా ఇక్కడ మైనస్ 8 is equal to 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతాయి అంటే రెండు లైన్స్ కూడా మనకి ప్యారలల్ లైన్స్ అని చెప్పొచ్చు. అయితే కనుక మనకి డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ అంటే రెండు లైన్స్ మధ్య మనం డిస్టెన్స్ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. మనం ఆ ఫార్ములా యూస్ చేసి మనం ఈ సమ్ ని సాల్వ్ చేద్దాము. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ గివెన్ లైన్స్ ఏమి ఇచ్చారంటే మనకి గివెన్ లైన్స్ ఆర్ 5x మైనస్ 3y మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ లైన్ ఇక్కడ మనకి 10x మైనస్ 6y మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ లైన్ ని 2 తో మల్టిప్లై చేద్దాం. బోత్ సైడ్స్ 2 తో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఫస్ట్ లైన్ ని ఇక్కడ ఏమవుతుందంటే మనకి వాల్యూ 2 ఇంటూ 5x మైనస్ 3y మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎంత అవుతుందంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 10x మైనస్ 6y మైనస్ 8 ఈక్వల్ టు 0. దీన్ని లైన్ 1 గా తీసుకున్నాము. అలాగే ఇక్కడ మనకి సెకండ్ లైన్ ఏంటి, ఇక్కడ మనకి 10x మైనస్ 6y మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే సెకండ్ లైన్ ఇక్కడ మనకి 10x మైనస్ 6y మైనస్ 9 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ లైన్. ఇప్పుడు మనం ఈ రెండు లైన్స్ ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ రెండు XY కోఎఫిషియెంట్స్ అనేవి రెండు ఇక్కడ సేమ్ గా ఉన్నాయి, కాన్స్టెంట్ అనేవి మనకి డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఈ రెండు లైన్స్ మధ్య మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ చేద్దాం. ఇక్కడ దేర్ఫోర్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ 1 and 2 ఈజ్ therefore the distance between the parallel lines is mod of c1 minus c2 by square root of a square plus b square అవుతుంది. This implies d is equal to ఇక్కడ మనకి దీనిలో చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఏ, ఇది మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C1 ఫామ్ లో ఉంది, ఇదేమో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C2 ఫామ్ లో ఉంది. ఇక్కడ ఏ అంటే 10 అవుతుంది, బి అంటే 6 గా తీసుకుంటాం. ఇక్కడ C1 అంటే 8 అవుతుంది, -8 అవుతుంది. దిస్ ఈజ్ ఏ, బి, ఇది C2 అవుతుంది. ఇప్పుడు మన వాల్యూస్ ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మోడ్ ఆఫ్ C1 మైనస్ C2 కాబట్టి ఇక్కడ మనకి C1 అంటే వాల్యూ -8 అవుతుంది, -8. అలాగే మనకి ఇక్కడ C2 అంటే వాల్యూ -9, C2 వాల్యూ మనకి ఇక్కడ -9 కాబట్టి ఆ మైనస్ ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే +9 అవుతుంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటున్నాము. ఇక్కడ ఏ వాల్యూ మనకి
10 ఉంది. అలాగే బి వాల్యూ ఇక్కడ మనకి -6 ఉంది. ఫస్ట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ ఏ వాల్యూ 10, ఏ స్క్వేర్ కాబట్టి 10 స్క్వేర్ అవుతుంది, ప్లస్ బి వాల్యూ ఇక్కడ మనకి -6 హోల్ స్క్వేర్, అంటే బి స్క్వేర్ అంటే ఇక్కడ మనకి -6 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ వాల్యూ -8 + 9 అంటే వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ ఏమి లేదు కాబట్టి మనం మాడ్యులస్ అనేది తీసేయచ్చు ఇక్కడ. బై √10 స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది, వాల్యూ 100 అవుతుంది, ప్లస్ ఇక్కడ మనకి -6 హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 36 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ 1/√100 + 36 అంటే మనకి 136 అవుతుంది. దేర్ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్, అంటే ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ డి వాల్యూ మనం ఫైండ్ చేసిన ఇక్కడ డి వాల్యూ ఫైండ్ డి ఈక్వల్ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 1/√136 వచ్చింది. దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. ఆ లైన్స్ ఏంటంటే మనకి ఇక్కడ 3x + 2y 4 is equal to 0 and 2x + 5y is equal to 1 and whose distance from 2, -1 is 2. ఇప్పుడు మనం దీనిలో చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ అనేది మనకి అంటే స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అంటే ఈ 2 లైన్స్ గుండా స్ట్రైట్ లైన్ అనేది పాస్ అవుతుంది. అంటే మనం అక్కడ ఏం కనుక్కోవాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ ని మనం YCX మెథడ్ యూస్ చేసి ఆ పాయింట్ అనేది కనుక్కుంటాము. అండ్ ఇంకేమన్నారంటే ఇక్కడ మనకి హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, -1 అంటే ఈ లైన్ అనేది అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది మనం దాని నుంచి మనం ఏం కనుక్కోవాలంటే ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కుంటాము. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది మనకి ఈ 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండాలి. అంటే ఆ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ 2, -1 దగ్గర నుంచి ఆ లైన్ కున్న డిస్టెన్స్ మనకి ఇక్కడ 2 యూనిట్స్ అని ఇచ్చేసారు. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ మనకి సొల్యూషన్ ఏంటంటే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. ఫస్ట్ మనం ఈ 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది కనుక్కుందాము. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. దిస్ ఈజ్ L1 = 0, దిస్ ఈజ్ లైన్ L2 = 0. ఫస్ట్ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫస్ట్ గివెన్ లైన్స్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి గివెన్ లైన్స్ ఆర్ 3x + 2y + 4 is equal to 0. అలాగే మనకి ఇక్కడ సెకండ్ లైన్ ఏమి ఇచ్చారంటే 2x + 5y -1 is equal to 0. దిస్ ఈజ్ లైన్ ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ సెకండ్ లైన్. ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సిందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సాల్వింగ్ లైన్ L1 ని అలాగే లైన్ L2 ని మనం సాల్వ్ చేద్దాము. సాల్వింగ్ 1 and 2, in YCX మెథడ్. ఇక్కడ YCX మెథడ్ అంటే x, y కాన్స్టెంట్. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ లో y యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది, అలాగే కాన్స్టెంట్ ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి ఇక్కడ మనం 2, 4. అలాగే నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఇక్కడ 3 ఉంది, అలాగే y కోఎఫిషియంట్ 2 ఉంది, అంటే 3, 2 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ లైన్ లో మనకి ఇక్కడ y కోఎఫిషియంట్ 5, అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ -1 అంటే 5, -1, 5, -1. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ x కోఎఫిషియంట్ 2, అలాగే మనకి ఇక్కడ y కోఎఫిషియంట్ 5 అంటే ఇక్కడ ఏమొస్తుంది 2, 5, 2, 5. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేద్దాం. ఇక్కడ సింప్లైజ్ x/2 × -1 అంటే ఇక్కడ మనకి 2 × -1 అంటే ఎంత అవుతుంది వాల్యూ -2 అవుతుంది, -4 × 5. ఇప్పుడు మనం ఈ రెండింటిని క్రాస్ చేస్తే ఇక్కడ వరకు 4 × 5 అంటే వాల్యూ 20 అవుతుంది, ఈక్వల్ టు y/4 × 2 అంటే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 8 అవుతుంది, మైనస్
ఇక్కడ మనకి ఫార్ములా మైనస్, అలా ఇక్కడ మనకి ఏముంది మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 3 అవుతుంది. నెక్స్ట్ 1/3 ఇంటూ 5, 3 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది వాల్యూ అక్కడ మనకి 15 అవుతుంది. మైనస్ 2 ఇంటూ 2 అంటే మనకి వాల్యూ అక్కడ మనకి 4 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఎక్స్ బై ఇక్కడ మనకి -2 -20 అంటే ఎంత వస్తుంది వాల్యూ అక్కడ మనకి -22 అవుతుంది. y బై ఇక్కడ 8 + 3, 8 + 3 అంటే వాల్యూ మనకి ఇక్కడ 11 అవుతుంది. ఈక్వల్ టు 1/15 - 4, 15 - 4 అంటే వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ 11 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ బై -22ని ఈ వాల్యూకి ఈక్వల్ చేద్దాం, అలాగే y బై 11ని ఈ వాల్యూకి ఈక్వల్ చేద్దాం. ఇక్కడ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎక్స్ బై -22 ఇజ్ ఈక్వల్ టు 1/11, అలాగే y బై 11 ఇజ్ ఈక్వల్ టు 1/11కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఇప్పుడు మనకి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి -22ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఎంత అవుతుందంటే ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -22/11 అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -22/11, ఇక్కడ 11 అనేది 22లో 2 టైమ్స్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ -2 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి y ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఈ 11 మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి y ఇజ్ ఈక్వల్ టు 11/11 అవుతుంది. y ఇజ్ ఈక్వల్ టు 11/11 క్యాన్సిల్ చేస్తే y ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ఫోర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ point of intersection of the lines 1 and 2 is p of x comma y is equal ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి -2, 1 వచ్చింది. అయితే కనుక మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కింద పాస్ అయ్యే మనకి ఎంత వచ్చిందంటే p of x comma y అనేది -2, 1 వచ్చింది. అయితే కనుక మనకి ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే కనుక దిస్ ఇస్ స్ట్రైట్ లైన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ L1 is equal to 0, L2 is equal to 0. అయితే కనుక మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి -2, 1 గుండా పాస్ అవుతుంది. ఇక్కడ పాయింట్ అనేది -2, 1 గుండా పాస్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ సమ్లో ఇంకేం ఇచ్చారంటే అక్కడ అండ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది 2, -1 ఈజ్ 2 అన్నారు. అయితే కనుక మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చేసారు, డి అనేది ఇచ్చేసారు, డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ 2 అనేది ఇచ్చేసారు. అయితే ఈ స్ట్రైట్ లైన్ కి అంటే ఇక్కడ మనకి పాయింట్ అంతా -2, 1కి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఇక్కడ మనకి పాయింట్ ఎంత ఇచ్చారంటే 2, -1 డిస్టెన్స్ 2, -1 అంటే ఇక్కడ మనకి ఈ లైన్ అనేది ఈ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. అయితే కనుక మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇది డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాము. అయితే కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్ కి ఈ పాయింట్ అంటే 2, -1కి అంటే ఈ పాయింట్ అనేది ఈ లైన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఇక్కడ మనకి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. అయితే కనుక మనకి ఇక్కడ ఈ లైన్ గుండా పాస్ అయ్యే పాయింట్ ఏంటి ఇక్కడ మనకి -2, 1. అయితే కనుక మనం ఏం కనుక్కోవాలంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి -2, 1 గుండా పాస్ అవుతుంది. ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ కాబట్టి ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే ఈ లైన్ యొక్క స్లోప్ m అనుకుంటే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ -2, 1 అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి స్లోప్ పాయింట్ ఫామ్ ఏమవుతుందంటే y - y1 is equal to m into x - x1 అవుతుంది. అంటే మనకి అక్కడ స్లోప్ m తెలుసు, అలాగే పాయింట్ ఇక్కడ మనకి -2, 1 కాబట్టి ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ రాసుకుందాం. ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫస్ట్ మనం లెట్ m be the slope of the రిక్వైర్డ్ లైన్. అంటే మనం ఈ లైన్ యొక్క స్లోప్ మనం ఏం తీసుకున్నామంటే m గా తీసుకున్నాము. therefore the equation of the line passing through the point
పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుంది అక్కడ మనకి -2, 1 గుండా పాస్ అవుతుంది ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ -2, 1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి -2, 1 గుండా పాస్ అవుతుంది అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే y - y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ x1 y1 పాయింట్ ఏమవుతుందంటే దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1. మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనం దీనిలో ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి y - y1 అంటే ఇక్కడ మనకి y1 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 1 అవుతుంది అంటే y - 1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x ఇక్కడ మనకి x1 ఉంది. x1 అంటే ఇక్కడ మనకి పాయింట్ అంతా -2 కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి +2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి y - 1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x +2 అయింది. దీన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ 1 కింద దాన్ని అలా 1 కింద ఉంచుకుందాం. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ y - 1 ఇజ్ ఈక్వల్ టు దీన్ని m తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి mx ప్లస్ m ఇంటూ 2 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 2m అవుతుంది. దిస్ ఇంప్లైస్ mx ఈ ప్లస్ వైని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి -y అవుతుంది -y ఇక్కడ మనకి +2m అనేది ఆల్రెడీ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ +2m ఇంకా రిమైనింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి -1 కాబట్టి -1 అంటే మనం ఇక్కడ y - 1 టర్మ్ ని మనం ఏం చేస్తున్నామంటే రైట్ సైడ్ తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ మనం y ని మనం +y కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమంది ఇక్కడ మనకి -y అయ్యింది. అలా ఇక్కడ మనకి -1 మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ ఏమవుతుంది +1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇది ax + by + c ఫామ్ లో ఉంది. ఇది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ax + by + c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. మనకి ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అవుతుంది. ఇప్పుడు మనకి కనుక్కుంది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కున్నాం. అయితే కనుక ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది మనకి ఎంత డిస్టెన్స్ లో అంటే ఈ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఇక్కడ మనకి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. మనకి సమ్ లో ఇంకో ఏమి ఇచ్చారంటే ఇక్కడ అండ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది 2, -1 ఈజ్ 2 అన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది లైన్. ఆ లైన్ ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ సాల్వ్ చేసాము. ఆ లైన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఇక్కడ మనకి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది అన్నారు. అంటే మనకి ఇక్కడ డి అనేది ఇచ్చేసారు. ఇప్పుడు మనం దీని కండిషన్ రాసుకుందాం. ఇక్కడ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఇక్కడ మనకి 2, -1 ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ 2, టు ది లైన్. మనం ఈ లైన్ ని 2 గా తీసుకుందాం. అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ అంటే 2, -1 దగ్గర నుంచి మనకి ఆ లైన్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ 2, -1 టు ది లైన్. ఏ లైన్ కి మనకి ఇక్కడ mx - y ప్లస్ 2m + 1 ఈక్వల్ టు 0 ఈజ్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి అంటే ఈ లైన్ నుంచి ఈ పాయింట్ ఉన్న డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 2 యూనిట్స్ అని ఇచ్చారు. అంటే మనకి ఈ లైన్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఉన్న డిస్టెన్స్ మనకి ఇక్కడ 2 అనేది ఇచ్చేసారు కాబట్టి మనకి పాయింట్ అంటే ఇక్కడ లైన్ కిను డిస్టెన్స్ మనకి ఫార్ములా ఏమవుతుందంటే మోడ్యులస్ ఆఫ్ అంటే మనకి లైన్ అలాగే పాయింట్ తెలిసినప్పుడు మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మోడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c / √a² + b² అవుతుంది. ఎప్పుడంటే మనకి అది పాయింట్ లైన్ తెలిసినప్పుడు అంటే ఫార్ములా ఏమవుతుందంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి మోడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c / √a² + b² అవుతుంది. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి మోడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c / √a² + b² అవుతుంది. అంటే d ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి d అంతా ఇక్కడ మనకి 2 కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్
ఇక్కడ మనకి ax1 ప్లస్ by1 ప్లస్ c అంటున్నాము. ఇక్కడ మనకి x1 y1 ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ మనకి ఎంత ఇచ్చారంటే ఇక్కడ పాయింట్ ఈ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ మనకి 2, -1 కి డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఈ పాయింట్ మనం ఇక్కడ x1, y1 అనుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి a అంటే m అవుతుంది. ఇక్కడ మనం కంపేర్ చేసుకుందాము. హియర్ a ఈజ్ ఈక్వల్ టు m అవుతుంది. ఇక్కడ మనకి b వాల్యూ ఏమి లేకపోతే ఇక్కడ మనకి 1 అవుతుంది. అంటే b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి -1 అవుతుంది. అలాగే నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 2m ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి m కాబట్టి m ఇంటూ ఇక్కడ మనకి x1 అంటే పాయింట్ ఎంత ఇక్కడ మనకి 2 అవుతుంది. అంటే 2m. అలాగే నెక్స్ట్ ఇక్కడ by1 అంటున్నాం. అంటే ఇక్కడ మనకి b వాల్యూ ఎంత ఇక్కడ మనకి -1 ఇంటూ y1 అంటున్నాం. అంటే ఇక్కడ y1 అంటే పాయింట్ అంతా ఇక్కడ మనకి -1 కాబట్టి -1 తీసుకుందాం. ఇక్కడ ప్లస్ c అంటున్నాం. c వాల్యూ అంతా ఇక్కడ మనకి ఇక్కడ 2m ప్లస్ 1 అంటే మనం ఇది ax ప్లస్ by ప్లస్ c ఫామ్ లో ఉంది. మన c అంటే ఎంత వాల్యూ 2m ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అన్నాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ అంతా మనకి ఇక్కడ m అవుతుంది. a స్క్వేర్ అంటే ఏమవుతుంది వాల్యూ ఇది m స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్. ఇక్కడ b స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ b వాల్యూ మనకి -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది వాల్యూ అది +1 అవుతుంది. అంటే m స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాము. ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2m ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే +1 అవుతుంది. అంటే ఎంత వస్తుంది అంటే వాల్యూ మనకి 2m ప్లస్ 1 అవుతుంది. 2m ప్లస్ 1 ఇక్కడ 2m ప్లస్ 1 ఉంది. 2m ప్లస్ 1 మోడ్లెస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు 2m ప్లస్ 2m అంటే 4m అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే +1 అంటే ఇక్కడ మనకి +2 అవుతుంది. మోడ్లెస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కానీ మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 4m ప్లస్ 2 మోడ్ ఆఫ్ 4m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4m ప్లస్ 2 అంటే 1 ఇంటూ 4m మోడ్ ఆఫ్ 4m ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఏం చేద్దామంటే రెండిట్లో 2 కామన్ తీద్దాము. 2 కామన్ తీస్తే కనుక ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ 2m ప్లస్ 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు రెండిట్లో ఏం చేశానంటే నేను 2 కామన్ తీసాను. తీస్తే కనుక మనకి ఏమొస్తుందంటే 2m ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ మనకి ఈ టూ క్యాన్సిల్ అయిపోతే మనకి 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం దీనికి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే మోడ్లెస్ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే 2m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేస్తే కనుక ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ అలాగే హోల్ స్క్వేర్ కాబట్టి ఆ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏమవుతుందంటే m స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని హోల్ స్క్వేర్ తీసుకున్నట్లయితే కనుక ఆ స్క్వేర్ ఈ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి m స్క్వేర్ ప్లస్ 1 మిగులుతుంది. ఇప్పుడు మనకి ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం దాన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎంత అవుతుందంటే a స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 2m హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ 4m స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఇక్కడ 1 అవుతుంది ప్లస్ 2ab అంటే ఇక్కడ మనకి 2 ఇంటూ 2m ఇంటూ 1 అంటే ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 4m అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 4m స్క్వేర్ ఇక్కడ m స్క్వేర్ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 4m స్క్వేర్ m స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 4m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 3m స్క్వేర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ 4m ఉంది. ఇక్కడ మనకి +1 అలా ఇక్కడ మనకి +1 క్యాన్సిల్ అయిపోతుంది.
ఇక్కడ నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ మనకి 4m², ఇక m² నేను ఏం చేశానంటే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. తీసుకొస్తే కనుక ఏమవుతుంది, ఇక్కడ మనకి 4m² - m² అంటే 3m² అవుతుంది. ఈ 4 + 4m అలాగే రాసేసుకున్నాను. ఇక్కడ మనకి +1 ఈ +1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి టోటల్ ఇక్కడ ఏమొస్తుందంటే ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మరి ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే m కామన్ తీస్తే కనుక, ఈ రెండిట్లో కామన్గా m కామన్ తీస్తే కనుక ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, ఇక్కడ 3m ఉంటుంది. ఇక్కడ దీనిలో m కామన్ తీస్తే 4 ఉంటుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 టర్మ్స్ వస్తాయి. అంటే ఇక్కడ m = 0 ఒక వాల్యూ అవుతుంది, ఆర్ 3m + 4 = 0 ఒకటి అవుతుంది. ఇక్కడ కేస్ 1 ఇఫ్ m = 0 తీసుకుంటాం. కేస్ 2 m = దీనికి ఎంత వస్తుందో ఆ వాల్యూ తీసుకుంటాం. మనకి ఏమొచ్చినాయంటే ఇక్కడ m = 0 ఆర్ 3m + 4 = 0. 3m + 4 = 0. దిస్ ఇంప్లైస్ m ఎంత అవుతుందంటే ఇక్కడ 3m - 4 అవుతుంది. m ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి -4/3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి m వాల్యూస్ 2 వచ్చినాయి. అంటే m 0 ఒక వాల్యూ వచ్చింది, m -4/3 వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే కేస్ 1 అని తీసుకుని ఇఫ్ m 0 అయితే కనుక ఆ స్ట్రైట్ లైన్ ఇందాక మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి ఆ ఈక్వేషన్ 1లో ఈ m వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. అలాగే కేస్ 2 అని తీసుకుని ఈక్వేషన్ 1లో m వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ దీనికి ఒక లైన్, దీనికి ఒక లైన్, 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. మనకు అనుకోవాల్సింది అంటే ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్, మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి. కేస్ 1 తీసుకుందాం. కేస్ 1 ఇఫ్ m = 0 అయితే కనుక ఇక్కడ మనకి m = 0 అని ఇక్కడ ఈక్వేషన్ 1 అని ఎక్కడ తీసుకున్నాం చూద్దాం. ఇక్కడ మనం ఈక్వేషన్ 1 అని ఎక్కడ తీసుకున్నామంటే ఈ ఈక్వేషన్ y - 1 = m × x + 2లో, అంటే మనకి m వాల్యూ వచ్చింది కాబట్టి m వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ m వాల్యూ అంటే m = 0 అని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. y - 1 = m × x + 2. మనకి ఈక్వేషన్ 1 y - 1 = m × x + 2. మన ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 1 అంటే మనకి y - 1 = m × x + 2 కాబట్టి మనం ఇక్కడ m ప్లేస్లో ఏం చేద్దామంటే ఈ 0ని సబ్స్టిట్యూట్ చేద్దాము. y - 1 = 0 × x + 2 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ y - 1 = టోటల్ వాల్యూ 0 అవుతుంది. మనకి ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. నెక్స్ట్ కేస్ 2 ఇఫ్ m = -4/3, మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే m వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈక్వేషన్ 1 y - 1 = m × x + 2. మనం ఇక్కడ m ప్లేస్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y - 1 = -4/3 × x + 2. అయితే కనుక మనం ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 3 × y - 1 = 3 × y - 1 = -4 × x + 2 -4 of x + 2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 3y - 3 = -4తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి -4x ఇక్కడ ప్లస్ -4 2s are 8 అవుతుంది. ఇప్పుడు మనం ఈ -4x కాబట్టి -4xని -8ని మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. ఇక్కడ మనకి -4xని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +4x అవుతుంది. అలా ఇక్కడ నెక్స్ట్ ఏం అవుతుంది, ఇక్కడ మనకి +3y అవుతుంది. 3y లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి +3y అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -8ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +8 అవుతుంది. -3 = 0. This implies 4x + 3y + 5 = 0. Therefore, the required equations of a straight lines are లైన్ ఏమొచ్చింది ఇక్కడ మనకి y - 1 = 0, y - 1 = 0 and 4x + 3y + 5 = 0.
మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్స్ అనేవి వచ్చినట్టుగా మనకి y-1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 4x ప్లస్ 3y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఈ ప్రాబ్లంలో ఏం చేసామంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అనుకున్నాము. ఆ పాయింట్ అనేది ఆ స్ట్రైట్ లైన్ గుండా పాస్ అయితే కనుక ఆ లైన్ యొక్క స్లోప్ m అనుకుంటే కనుక మనకి ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక y-y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x-x1 తీసుకుని ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాము. అలాగే ఆ స్ట్రైట్ లైన్ అనేది 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. ఏ పాయింట్ కంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ కి మనకి ఏ పాయింట్ ఉందో ఆ పాయింట్ కి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉందని చెప్పి తీసుకుని మనం ఏం చేసామంటే d ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా తీసుకున్నాం. దాని నుంచి మనం ఏం కనుక్కున్నామంటే m వాల్యూ కనుక్కున్నాం. ఆ వచ్చిన m వాల్యూని ఏం చేసామంటే మనం ఏదైతే ఈక్వేషన్ 1 అనుకున్నాం ఆ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసాము. మనకి ఇక్కడ m కి 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఆ 2 వాల్యూస్ ని మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ కనుక్కున్నాము. y-1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 4x ప్లస్ 3y అనేవి ఈక్వేషన్స్ యొక్క స్ట్రైట్ లైన్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 1 and which are at a distance of 3 units from -2, 3. ఇక్కడ మనకి ఇందాక సేమ్ ఇదే మోడల్లో ప్రాబ్లం చేసాము. అక్కడ ఏంటంటే మనకి పాయింట్ అనేది ఇవ్వలేదు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్ నుంచి మనం ఇందాక ఏం కనుక్కున్నాం అంటే పాయింట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ మనకి 1, 1 అనేది పాయింట్ ఇచ్చేసారు. అయితే కనుక మనకి ఇక్కడ ఆ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 1, 1 గుండా పాస్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ ది పాయింట్ అంటే ఇక్కడ మనకి ఆ స్ట్రైట్ లైన్ అనేది 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. ఏ పాయింట్ కంటే -2, 3కి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది అంటున్నారు. అయితే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ మనకి 1, 1 గుండా పాస్ అవుతుంది. అయితే కనుక ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ m అనుకుంటే కనుక మనకి y-y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x-x1 ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. తర్వాత మనకి ఆ స్ట్రైట్ లైన్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ -2, 3 కాబట్టి దానికి ఏం చేయాలంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. అక్కడ మనకి డిస్టెన్స్ కూడా ఆల్రెడీ d ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చేసారు కాబట్టి ఆ లైన్ నుంచి మనం m వాల్యూస్ కనుక్కుంటాం. ఆ m వాల్యూస్ నుంచి మనం ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్స్ అనేవి అంటే వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాము. సొల్యూషన్ మనకి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ 1, 1 అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన గివెన్ పాయింట్ -2, 3 ఇచ్చారు. ఇచ్చిన పాయింట్ ఇక్కడ నేను గివెన్ పాయింట్ ఇక్కడ మనకి p ఆఫ్ 1, 1 అంటే ఈ 1, 1 అనేది స్ట్రైట్ లైన్ గుండా పాస్ అయ్యే పాయింట్. అలాగే డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ నేను ఇక్కడ ఏగా తీసుకుంటున్నాను -2, 3. ఇప్పుడు దీన్ని మనం డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఇక్కడ ఇది 1, 1 అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది 1, 1 గుండా పాస్ అవుతుంది. ఇక్కడ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ ఇక్కడ మనకి -2, 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే ఈ లైన్ యొక్క స్లోప్ మనం m గా తీసుకుంటే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 1 అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనం ఫార్ములా ఏంటో చూద్దాము. లెట్ m బి ద అంటే ఈ లైన్ యొక్క స్లోప్ నేను ఇక్కడ m గా తీసుకున్నా. లెట్ m బి ద స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్. ఈ లైన్ యొక్క స్లోప్ నేను m గా తీసుకుంటున్నాను కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ మనకి దేని గుండా పాస్ అవుతుందంటే ఈ పాయింట్ ఇక్కడ p ఆఫ్ 1, 1 and having slope m is ఏమవుతుందంటే ఫార్ములా మనకి y-y1 is equal to m into x-x1 అవుతుంది. ఈ పాయింట్ మనకి ఇక్కడ x1, y1. దిస్ ఇంప్లైస్ y మైనస్ ఇక్కడ మనకి y1 అంటే వాల్యూ అంతా మనకి 1 ఈక్వల్ టు m ఇంటూ x-x1 అంటే ఇక్కడ మనకి పాయింట్ అంతా 1 అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఈక్వేషన్ 1 కింద తీసుకుంటున్నాను.
ఇప్పుడు మనం నెక్స్ట్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ y-1 ఇజ్ ఈక్వల్ టు ఎంని లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ mx మైనస్ m అవుతుంది. ఇప్పుడు మనం ఈ y-1ని రైట్ సైడ్ తీసుకెళ్దాము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే mx ఈ ప్లస్ y రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి మైనస్ y అవుతుంది. ఇక్కడ మనకి మైనస్ m, అలా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ -1 ఉంది. ఆ -1 మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ +1 అవుతుంది ఈక్వల్ టు 0. దీన్ని నేను ఇక్కడ ఈక్వేషన్ 2 కింద తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. ఈక్వేషన్ 2 అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. అయితే కనుక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ ది పాయింట్, ఏ పాయింట్కి ఉందంటే ఇక్కడ మనకి -2, 3కి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ -2, 3 టు ది లైన్, ఏ లైన్ కంటే అక్కడ మనకి ఈక్వేషన్ 2 లైన్ కి ఇట్ డిస్టెన్స్ 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉందని చెప్పి రాసుకున్నాము. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ from -2, 3 to the line mx minus y plus 1 is equal to 0 is 3 యూనిట్స్. అంటే ఇక్కడ మనకి -2, 3 అనేది ఈ లైన్ కి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. అయితే కనుక మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే d is equal to మోడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by square root of a square plus b square అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ d అనేది ఆల్రెడీ 3 యూనిట్స్ డిస్టెన్స్ కాబట్టి 3 is equal to ఏమవుతుంది, ఇక్కడ మనకి 3 is equal to మోడ్యులస్ ఆఫ్ ఇక్కడ మనకి ax1 plus by1 plus c అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే a is equal to m అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ b వాల్యూ ఎంత అవుతుందంటే -1 అవుతుంది. b వాల్యూ -1. ఇక్కడ మనకి c వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి -m + 1 అవుతుంది. -m + 1 అవుతుంది. x1 y1 అనేది ఏమవుతుందంటే పాయింట్ ఇక్కడ మనకి -2, 3 అవుతుంది. x1 y1 అనేది ఇక్కడ మనకి ax1 అంటే d = 3 = a అంటే ఇక్కడ వాల్యూ ఎంత మనకి m కాబట్టి m × -2 ప్లస్ ఇక్కడ మనకి b వాల్యూ ఎంత -1 కాబట్టి b × y1 అంటే -1 × 3 -1 × 3 ప్లస్ ఇక్కడ మనకి c అంటే వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి -m + 1 అంటున్నారు కాబట్టి ఇక్కడ మనం -m + m అంటే ఏదైనా ఇక్కడ 1 - m కింద రాసుకుంటున్నాను. ఇక్కడ 1 - m by square root of a square plus b square అంటున్నాం. ఇక్కడ a square అంటే వాల్యూ ఎంత m కాబట్టి a అంటే వాల్యూ ఎంత మనకి ఇక్కడ m కాబట్టి a square అంటే ఎంత అవుతుంది వాల్యూ m square అవుతుంది. అలాగే మనకి ఇక్కడ b వాల్యూ ఎంత మనకి -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ +1 అవుతుంది. అంటే ఓవరాల్ గా ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ m² + 1 అవుతుంది. m² + 1. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే కనుక ఇక్కడ మనం 3 is equal to mod of ఇక్కడ -2m ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అంటే -3 అవుతుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ +1 -m బై స్క్వేర్ రూట్ ఆఫ్ m² + 1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 3 is equal to ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి -2m అలాగే ఇక్కడ నెక్స్ట్ -m అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి -3m అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి -3 + 1 అంటే మనకి వాల్యూ -2 అవుతుంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ m² + 1 అవుతుంది. మనం జస్ట్ దీన్ని సింప్లిఫై చేసాము. -2m - m -3m అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి -3 + 1 అంటే ఇక్కడ మనకి -2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఎంత వస్తుందంటే -3m - 2 is equal to 3 × స్క్వేర్ రూట్ ఆఫ్ m² + 1 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తున్నాను. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి -3m + 2 అవుతుంది ఈక్వల్ టు 3 × స్క్వేర్ రూట్ ఆఫ్ m² + 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి మోడ్యులస్ రిమూవ్ చేస్తే కనుక అది ఆల్రెడీ వాల్యూ మోడ్యులస్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే 3m + 2 అవుతుంది
ఇంటూ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మోడ్లెస్ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి దానిలో ఉన్న నెగిటివ్ కూడా ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 3m + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. 3m + 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ దీన్ని స్క్వేర్ చేస్తే కనుక మనకి ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9 ఇంటూ మళ్ళీ దీన్ని స్క్వేర్ చేస్తే కనుక మనకి టోటల్గా హోల్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుందంటే స్క్వేర్ అలా ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ టోటల్గా ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 9 ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. 9 ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని a + b హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేద్దాము. ఇక్కడ మనకి a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మనకి 3m హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 9m స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ప్లస్ 2ab అంటే 3 2 * 6 6 2 * 12 m అవుతుంది. ఈక్వల్ టు 9m స్క్వేర్. ఈ 9 లోపల మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 9m స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. నేను దీన్ని a + b హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేస్తాను. ఇక్కడ a స్క్వేర్ అంటే 3m హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 3m హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ 9m స్క్వేర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం b స్క్వేర్ అంటే ఏమవుతుంది అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 2ab అన్నాం అంటే 2 ఇంటూ 3m ఇంటూ 2 అంటే 3 2 * 6 6 2 * ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 12 అవుతుంది. అంటే 12m ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 9m స్క్వేర్. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 9m స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ 9m స్క్వేర్ అలా ఇక్కడ 9m స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కానీ మనం అక్కడ ఆ వాల్యూని క్యాన్సిల్ చేసినప్పుడు m అనేది ఇక్కడ మనం ఏం చేస్తామంటే నాట్ డిఫైన్ అంటే m వాల్యూ అనేది మనం అక్కడ డిఫైన్ చేయలేము కాబట్టి m ఏం తీసుకుంటామంటే ఇక్కడ మనం ఇన్ఫినిటీ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం క్యాన్సిల్ చేసి 0 అయితే పెట్టకూడదు. ఈ m కూడా మనకు సమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ m వాల్యూ అనేది ఏమవుతుందంటే నాట్ డిఫైన్ కింద తీసుకుంటాము. ఇక్కడ ఈ m స్క్వేర్ ఇలాగ ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఏమన్నాయంటే మనకి ఇక్కడ 4 + 12m ఇజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. 12m ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అక్కడ మనకి 9 - 4 అంటే 5 అవుతుంది. అంటే m ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 5/12 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇందాక 9m స్క్వేర్ అనేది మనకి ఇక్కడ మనం m వాల్యూ అనేది మనం డిఫైన్ చేయలేము కాబట్టి ఇక్కడ m అనేది ఏమవుతుందంటే అన్డిఫైన్డ్. హియర్ m వాల్యూ ఈజ్ హియర్ m value here one m value is not defined చేయలేం కాబట్టి ఆ వాల్యూని మనం 1/0 మన దీని ఎలా అంటామంటే ఇక్కడ మనం ఇన్ఫినిటీ కింద తీసుకుంటాం. దీనిలో ఒక m వాల్యూ ఏమవుతుందంటే మనకి డిఫైన్ చేయలేం కాబట్టి ఆ m వాల్యూని మనం 1/0గా తీసుకుంటాము. అలాగే నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ m వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ మనకి రిమైనింగ్ వాల్యూ ఉంది ఇక్కడ మనకి 4 + 12m ఇజ్ ఈక్వల్ టు 9 ఉంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మనకి 12m ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 9 - 4 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి వాల్యూ 5 అవుతుంది. అంటే m ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 5/12 అంటే ఇక్కడ ఒక m వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 5/12 అయింది. అలాగే నెక్స్ట్ ఇంకొక m వాల్యూ ఏమైందంటే ఇక్కడ మనకి 1/0 అయింది. అంటే 1/0 అంటే నాట్ డిఫైన్ దాన్ని మనం ఇన్ఫినిటీగా తీసుకుంటాం ఇక్కడ. దేర్ఫోర్ దీనికి మళ్ళీ కేస్ 1 ఇఫ్ m ఇజ్ ఈక్వల్ టు 5/12 ఈక్వేషన్ 1. ఇప్పుడు మన m వాల్యూని ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ మనకి y - 1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x - 1 y - 1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x - 1 ఇక్కడ మనకి m వాల్యూ 5/12 కాబట్టి ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి y - 1 ఇజ్ ఈక్వల్ టు 5/12 ఇంటూ x - 1. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఇక్కడ 12 ఇంటూ y 12y - 12 ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x - 1 అవుతుంది. ఇప్పుడు మనం ఈ 5ని లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 5x - 5 ఇంటూ 1 5 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ నేను 12yని అలాగే -12ని నేను రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 5x ఇక్కడ -12y ఇక్కడ మనకి -12 రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి +12 అవుతుంది. -5 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 5x - 12y ఇక్కడ మనకి 12 - 5
12 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి ప్లస్ 7 అవుతుంది. అంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి 5x మైనస్ 12y ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కేస్ 2 ఇఫ్ m ఇజ్ ఈక్వల్ టు 1/0 తీసుకున్నాం. ఈక్వేషన్ 1 మనకి y మైనస్ ఈక్వేషన్ 1 మనకి ఇక్కడ y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ m వాల్యూ y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు మనకి m వాల్యూ 1/0 కాబట్టి 1/0 ఇంటూ x మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 0 ఇంటూ y మైనస్ 1 వాల్యూ 0 అయిపోతుంది. ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 1 ఇంటూ x మైనస్ 1 కాబట్టి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి x మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ ఆర్ therefore the required equations of the straight lines are ఒక స్ట్రైట్ లైన్ ఏమొచ్చింది అక్కడ మనకి 5x మైనస్ 12y ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 7 ఈక్వల్ టు 0. మనకి ప్లస్ 7 మనకి ఒక లైన్ వచ్చిందంటే మనకి ఇక్కడ 5x మైనస్ 12y ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అలాగే సెకండ్ లైన్ x మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. therefore the required equations of the straight lines are ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ 5x మైనస్ 12y ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ x మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ వచ్చినాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.